శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ టచ్ చేయండి. ఏదన్నా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, రాహులో చంద్రుడు అనే కాన్సెప్ట్. రాహులో చంద్రుడు అంటే ఏంటి? రాహు దశలో చంద్రుడు అంతర్దశ అని వస్తుంది. దెబ్బ తినేస్తాం. రాహులో చంద్రుడు వచ్చాడంటే దెబ్బ తినేస్తాడు మనిషి. మామూలుగా ఉండదు, ఇంకా ఎరగ తీసేస్తుంది. రాహులో చంద్రుడు అంటే ఏంటి? మాయలో మనసు, భ్రమలో చంద్రుడు, భ్రమలో మనసు, మాయలో చంద్రుడు, భ్రమలో మనసు అంటే పిచ్చోని చేస్తుంది అక్కడ. ఫస్ట్లో భ్రమలో చంద్రుడు అంటే ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. ఒక భ్రమలో మనసు ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే. భ్రమలో మనసు. చంద్రుడు అంటే ఎవరు? మనస్కారకుడు. రాహు ఎవరు? మోసగాడు, దొంగ, అట్రాక్షన్, దేన్నన్నా సరే కోరిక, దేనన్నా సాధించాలనే కోరిక, కామ కోరికలు, ఇది ఏదన్నా కూడా ప్రేమ ఎక్కువ. ప్రేమ ఎక్కువ ఇది. ఇది రాహులో చంద్రుడు అంటే ఏంటి? ప్రేమ. అది ఒక మాయలో మనసు, భ్రమలో మనసు. భ్రమలో మనసు ఎలా ఉంటుందండి? ఏంటి? భ్రమలో మనసు. ఏదన్నా నిధి దొరుకుతుందేమో అని ఒక భ్రమ. ఏంటి? ఏదన్నా ఒక ఆంటీనో ఒక అమ్మాయో దొరుకుతుందో అని భ్రమ. ఏదన్నా సినిమా షూటింగ్లో హీరో ఛాన్స్ వచ్చేస్తుంది నాకు, నేనే పెద్ద పుడింగిని అనే ఒక భ్రమ. ఆ భ్రమలోనే ఉంటుంది ఆ మనసు. తీరా ఆ చంద్రుడు అయిపోయిన తర్వాత సంకనాకిపోతావు. ఇదంతా భ్రమ. నా మనసుకంతా ఊహల్లో ఉన్నానా? ఇంత ఈ రాహులో చంద్రుడు అంతా ఊహలు, భ్రమ, మాయ. మాయలో మనసు. రాహు ఎవరు? మాయ. చంద్రుడెవరు? మనసు. నా మనసంతా మాయలో ఉందా? ఏంటి ఇంతకాలం నేను నా మనసంతా ఒక మాయలో ఉందా? ఏంటి ఇంతకాలం నా మనసంతా ఒక మాయలో ఉందా? మాయ అంటే ఏంటి? ఒక పిశాచి లోకం. అరుంధతి సినిమా చూసామా మనం? అరుంధతి సినిమాలో ఎలాగుంటుంది? ఒక మాయలోకి వెళ్తుంటావు. అలాగా రాహుదశ అంతా ఒక మాయమాట. ఆ మాయలో రాహులో చంద్రుడు ఎవరో? మనస్కారకుడు. ఆ రాహుదశ అంతా ఒక మాయ. అది ఒక దయ్యాల మాయా ప్రపంచం. ఆ రాహుదశలో అంటే ఒక మాయలో ఉన్నావు ఇంతకాలం, ఒక భ్రమలోకంలో ఉన్నావు. ఆ భ్రమలోనే మనసత్తి ఎలా ఉంటుంది? సంకనాకిపోతావు. అది ఎంత భయంకరంగా ఉంటుంది. ఏంటి చచ్చిపోతావు. ఆ చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత కుజుడు వస్తాడు. అమ్మని అమ్మ, ఇంతకాలం నేను భ్రమలో ఉన్నానా? ఇది మేలుకో. కుజుడు ఏం చేస్తాడు? భ్రమలో ఉన్నావురా నువ్వు, మాయలో ఉన్నావు. చంద్రుడి తర్వాత ఎవరు? కుజుడు వస్తాడు. రాహులో కుజుడు ఇంకా లాస్ట్, ఇంకా రాహుదశకి. ఆ కుజుడు వచ్చిన తర్వాత ఎలాగుంటుంది? ఇంతకాలం నువ్వు మాయలో ఉన్నావా? లేగు, సాహసం చెయ్యి. కుజుడు ఏంటి? సాహసవంతుడు, ధైర్యవంతుడు. సాహసం చెయ్యి, ఎలాగన్నా సాధించాలి. ఇంతకాలం నువ్వు పీడకలలో ఉన్నావు, నిద్రపోతూనే ఉన్నావు. సాధించాలి. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చివరికి గురుదశలో తెలుస్తుంది నువ్వంతా ఒక పిచ్చి కూకు నా కొడుకు అని. రాహుదశ అంతా ఏంటి? ఒక భ్రమ. ఏంటి? గురుడు ఏం చెప్తాడు? చివరికి రిజల్ట్ ఏమొస్తుంది గురుదశలో? రాహుదశలో నువ్వంతా పిచ్చోలా తిరిగింది వేస్ట్ రా, అదంతా పిచ్చి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకో ఏదన్నా.
అదంతా పీడకలలా మర్చిపోవాల్సిందే గతాన్ని నువ్వు. అది రాహువేంటి ఒక భ్రమాలోకంలో ఉన్నవరా నాయన. రాహు దశ అంటే ఏంటి? పీడకల. అది నువ్వు కల కన్నావు. 18 సంవత్సరాలు పీడకల కన్నావు నువ్వు. ఇప్పుడు పడుకుంటాను నేను రాత్రంతా ఏదో భ్రమలోనో ఏదో ఏదో ఒక మంచి ఆంటీ తోటి ఏదో మోజు పడుతున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, లేకపోతే ఏదో నిధులు బంగారం మధ్యలో ఉన్నట్టు, నిధులు కల్లో ఉన్నట్టు, ఏదో ఒక భ్రమ. ఏంటి ఆ నిధు బంగారం మధ్యలో పడుకున్నట్టు, ఏంటి నోట్ల గట్ల మధ్యలో పడుకున్నట్టు, నువ్వు సీఎం అవుతున్నట్టు, పిఎం అవుతున్నట్టు ఒక భ్రమని సృష్టించాడు రాహు. అర్థమైందా? ఒక భ్రమని సృష్టిస్తాడు. ఏంటి మాయాలోకంలో ఉన్నావు నువ్వు. పడుకున్నావు రాత్రంతా మంచి తీయటి కల కన్నావు. సీఎం అయిపోతున్నట్టు, పిఎం అయిపోతున్నట్టు. ఇప్పుడు చూసారా యమగోళ సినిమా చూసారా? యమగోళ సినిమాలో యమలోకంలోని కైకాల సత్యనారాయణ యముడితోటి ఏదో డిస్కషన్ చేస్తున్నట్టు, పార్టీ మీటింగు, ఇవన్నీ వాడు కలకంటాడు యమలోకంలోని. అంతా కలకంటావు. 18 సంవత్సరాలు మొత్తం కలకంటావు నువ్వు. ఆ కల్లోనే కొంత విద్య నేర్చుకుంటావు. రాహు ఎవరు? సరస్వతీదేవి. ఆ విద్య అనేది తెలుస్తుంది. ఒక మొక్కే అందులో నీకు కనపడుతుంది, రెండో మొక్క కనపడదు. రెండో మొక్క ఎప్పుడు కనపడుతుంది? సుమారు నీకు గురుదశ సగం. ఇప్పుడు నాకెంత 14లో వచ్చింది, ఇప్పుడు ఎంత 2024లో ఉన్నాను. ఇప్పుడు కనిపించింది నాకు రాహు దశలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటనేది ఇప్పుడు కనిపించింది నాకు. అది దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తానే. ఏంటి అయితే భ్రమలో ఉన్నావురా ఇంతకాలం నువ్వు. ఒక పీడకల కన్నావు. రాహు దశ 18 సంవత్సరాలు ఒక పీడకల కన్నావు నువ్వు. సీఎం అయిపోతున్నట్టు, పిఎం అయిపోతున్నట్టు, ఒక నిధి దొబ్బుతున్నట్టు, ఏదో ఒక ఆంటీనో అమ్మాయినో ప్రేమిస్తున్నట్టు, ఏంటి ఏదో పెద్ద సీఎం పెళ్ళాన్నో సీఎం కూతుర్నో ప్రేమిస్తున్నట్టు, ఏంటి నిధుల దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకున్నట్టు, ఏంటి అంతా ఒక పీడకల కనుంటావు. తీరా రాహు దశ అయిపోయిన తర్వాత ఏంటి నిధులు కాదు, ఏమీ కాదు, నువ్వు కల కాదు. నువ్వు ఆ రాహు దశలో నువ్వు ఏదైతే సంపాదించుకుంటావో అవన్నీ కూడా పోతాయి. అమ్మో ఇంతకాలం నేను గురుదశ రన్నింగ్ అవుతూ ఉంటుంది, ఇంకా తెలియదు నీకు. ఇవన్నీ వెళ్ళిపోయాయి, రాహు దశ అయిపోతుంది, ఇవన్నీ వెళ్ళిపోతాయని నీకు తెలియదు. 3 సంవత్సరాలు జరుగుతుంది. అప్పుడు భర్త చాట్ ఓపెన్ చేస్తే రాహు దశ అయిపోయింది, నాకు పీడకలు అయిపోయింది. అది అప్పుడు తెలుసుకుంటావు అస్ట్రాలజర్ చెప్తే కానీ. రాహుదశ అయిపోయిన తర్వాత గురుదశ ఎలాగుంటుందంటే, ఊరేళ్ళు కలకన్నావురా ఇంతకాలం. గురుడు ఏం చెప్తాడు? లే నా కొడక నువ్వు ఇంతకాలం కలకన్నావురా, బుద్ధి లేని నా కొడక అని పటపట 4 తన్ని ఏంటి బుద్ధి చెప్పేసి కొత్తగా ట్రై చేసుకో. ఆ గతాన్ని మర్చిపో. ఆ కాలంలో ఉన్న ఆ పరిచయమైన లవర్సు గివర్సు ఇవన్నీ కూడా ఎవరు నీకు కనపడరు. గురుదశలో ఒక్కరు కనపడరు నీకు. ఆ దశలో ఉన్న మనుషులు కూడా కనపడరు నీకు గురుదశలో. అస్ట్రాలజీ అంటే ఏంట్రా? అస్ట్రాలజీ అంటే ఏంటి? రాహు దశలో ఎవరైతే నీకు కనిపించారో గురుదశలో ఒక్కడు కనపడ్డు. మొత్తం లొకేషనే ఎక్కడికో ఉన్న లొకేషన్ కూడా నీకు కనపడదు. నువ్వు ఇప్పుడు నేను ఇందిరానగర్లో ఉన్నాను రాహు దశలోని. ఏంటి గురుదశలో ఎక్కడో ఉన్నాను కొన్నాళ్ళు. ఇందిరానగర్ వెళ్ళి చూస్తే నేను కనిపించిన ఇల్లు లేదు, ఆ రోడ్డు లేదు, ఏమీ లేదు. ఆ రాహు దశ 18 సంవత్సరాల్లో ఒక్కడో ఇది కనిపించినాడు ఒక్కడు కూడా కనపడ్డా. రాహు దశలో కనిపించిన మనిషి ఒక్కడో కనపడలేదు నాకు. అసలు రాహు దశలో కొనుక్కున్న వస్తువులు కూడా లేవు. అంటే ఏంటి? ఒక పీడకలు రాది. ఎన్నిసార్లు చెప్పాలరా? మాయలో మనసు అది. మాయలో మనసు ఎలాగుంటుంది? ఇంకా చాలా దారుణం అది. రాహు దశే ఒక భ్రమ, ఒక పీడకల. భ్రమలో మనసుంటే మరింత ఇంకా దారుణంగా అయిపోతుంది.
ఏంటి సపోజ్ ఎగ్జాంపుల్ నా స్టోరీ నేను చెప్తానేనండి. రాహు దశలో ఉంటున్నప్పుడు రాహులో చంద్రుడు వచ్చాడు. ఏంటి శుభ్రంగా నేను జూనియర్ ఆర్టిస్ట్‌నిలే షూటింగ్‌లు భలే దొరికేసేవి. అందరూ ఏమంటే మీరు హైట్ బాగున్నారు, నా దగ్గరికి వచ్చేయండి నాతో అని కొట్లాడేవారు నాతోటి. ఏంటి ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు షూటింగ్‌కి, నా దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు షూటింగ్‌కి అని నిచ్చెనెక్కించేశారు. అదే టైంలోని ఒక ఆంటీ ఒకటి దొరికింది నాకు. నాకంటే పెద్దదే 15 ఏళ్ళు. అయితే అది ఇటు పక్కన నన్ను నిచ్చెనెక్కించేసి హీరోని చేసేసారు. ఏంటి ఇంకా ఆ మూమెంట్లో నాకంటే పోటీ లేడు కదా అని అది అవుతారు రిచ్ క్యాండిడేట్ బాగా ధనవంతురాలు, దానికి పోయి బీటేసాను. అదో నవ్వేసి సిగ్గుపడిపోతుంది అది. అమ్మని అమ్మ ఇది కూడా వర్కౌట్ అయిపోయింది, నాకు ఇంకా స్టార్ పెరిగింది అనుకుని ఇటు పక్క షూటింగ్ చేసుకోవడం, దాని చుట్టూ తిరగడం, అదేమో నవ్వుతుంది, సిగ్గుపడుతుంది, అన్నీ చేస్తుంది. తీరా చూసిన తర్వాత నాకేదో కొంచెం ట్రబుల్ వచ్చి ఏదో దాన్ని కొన్నాళ్ళు కలవలేదు. ఇదే షూటింగ్లు కూడా చేయలేదు, ఎక్కడికో పోయాను. తర్వాత అప్పటికి రాహులో చంద్రుడు అయిపోయింది, నాకు అస్ట్రాలజీ కూడా తెలియదు. షూటింగ్లకి వెళ్తే షూటింగ్లు లేవు, ఎవడో షూటింగ్లు కూడా చెప్పట్లేదు. చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత కుజుడు వచ్చాడు, షూటింగ్లు చెప్పట్లేదు, భ్రమలో ఉండిపోయాను, మాయలో పడుకుండిపోయాను అలాగే ఇంకేం చేయలేక. షూటింగ్లు లేవు అనేటప్పటికి పోనీ నా లవర్ దగ్గరికి వెళ్దామని చూస్తే అది ఎవరు నేను ఎప్పుడు చూడలేదే, ఇదేంటే మొన్నటి వరకు నవ్వుతా సిగ్గుపడేది ఈ అమ్మని దగ్గర నువ్వు ఎవడో కొత్తోడు పట్టినావు ఏంటంటే ఇది నిచ్చెనెక్కించేసి దింపేసింది. అమ్మని అమ్మ ఇప్పుడు వరకు నేను పీడకలకు అన్నానా. కుజుడు వచ్చాడు, లేగు కుజుడు వచ్చాడు, లేపాడు, ధైర్యం మాట. కుజుడు నువ్వు ఇంత భ్రమలో ఉన్నారా, లే నా కొడక లే ఎత్తుక్కోపో, నీ లవరు మర్చిపోయినట్టుంది నువ్వు కొన్నాళ్ళు కనపడేటప్పటికి. వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళంటే నువ్వెవరో నాకు తెలియదు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నువ్వు నా బంధువా నా చింతకాయవా నువ్వే ఇంతకుముందు సిగ్గుపడ్డావు కదా మేడం, చక్కగా నవ్వేదాన్ని కదా మేడం, ఫీలింగ్స్ అన్నీ ఏమైపోయినాయి మేడం, మర్చిపోయావా మేడం అని అంటే నేను నిన్ను చూసి సిగ్గుపడ్డానా. అమ్మని అమ్మాయి మాటలు చూస్తుంటే మెంటలే. ఓ పక్కన లవ్లో పడిపోయావు, ఓ పక్కనేమో నిచ్చెనెక్కిచ్చారు హీరోలాగా, తీరా చూస్తే ఏమీ లేదు అక్కడ. అమ్మని అమ్మాయి ఇలా కాదురా బాబు. పక్కన రోడ్డున పడిపోయావు, డబ్బులు లేవు, రూమ్లో ఉందామంటే డబ్బులు లేవు. మాయలా ఉండిపోయావు నువ్వు, అంటే లవ్ చేస్తున్నట్టు డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావు. ఇటు పక్క నిచ్చెనెక్కించేశారు, ఇటు పక్క డ్రీమ్స్లోకి వెళ్ళేవారు. ప్రతి వాడు హరికృష్ణ మోడల్లాగా ఉన్నాడు, మంచి బాగున్నాడు అని పొగిడేవారు అందరూ అని. కుజుడు వచ్చేవాడు పొగడతలు లేవు, ఏమీ లేవు. తీరా చూసిన తర్వాత అది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అమ్మని ఎంగో ఇదేంట్రా బాబు, ఇది పీడకల కన్నానా ఇంతకాలం. ఏమో గురుదశలో తెలిసింది నాకు. రాహుదశ 18 సంవత్సరాల్లోని ఉన్న ఫ్రెండ్స్ లేరు, డబ్బులు పోయి అసలు ఇదేంట్రా బాబు, అసలు ఏ లోకంలో ఉన్నానో నాకు తెలియట్లేదు. ఏమీ లేదు, కట్టుకున్న బట్టలు ఉన్నాయి, ఏమీ లేవు. రాహు దశలో కొన్న వస్తువులు ఒక సూట్ కేసు ఒకటి మిగిలిందండి, ఇక్కడే ఉంది సూట్ కేసు, రాహు దశలో కొన్నాను అది. ఆ సూట్ కేసు ఒక్కటే మిగిలింది. మొత్తం ఏదీ లేదు, రాహు దశలో సంపాదించిన డబ్బు లేదు, పేరు లేదు, ఏమీ లేదు. చివరికి చూస్తే నేను ఎవరినో నాకే తెలియదు. ఎవడో ఒకడు అన్నాడు, భయ్యా నువ్వు ఎవరో భయ్యా, ఓసారి పైకెత్తి ఇలా ప్యాన్ కేసు చూద్దు, ఎవరు నువ్వు. అమ్మని అమ్మ ఇదేంట్రా 18 సంవత్సరాలు నేను ఎక్కడున్నాను, ఎంత మంచి పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడేంటి నేను ఇలాగున్నాను, అసలు నన్ను ఎవడో తెలియదు అంటున్నాడు. ఎవడో ఒకడు కనిపించాడు, రాహు దశలో ఉన్నవాడు ఎవడో స్నేహితుడు షూటింగ్లో కలిశాడు. ఆడి దగ్గరికి వెళ్తే ఒరే బాబు మనం కలిసాంరా, షూటింగ్లో కలిసాం మనం అంటే అదే మరి సరే ఇప్పుడు ఏమైంది సరే నీ పని నువ్వు చూసుకో. ఇదేంట్రా నీ అమ్మ దగ్గర ఇంత క్లోజ్గా ఉండేవాడు నువ్వు కూడా మారిపోయావా. ఓరే నాయనా ఇదేంట్రా బాబు, మనుషులు ఒక్కడో కనపడలేదురా, రాహు దశలో ఉన్నవాడు ఒక్కడో కనపడలేదు. గురుదశ ఎలా ఉందంటే ఎవడో లేడు నాకు, ఇంకా రోడ్డు మీద పడుకున్నాను గురుదశలో, ఎవడో లేడు, పిచ్చోళ్ళ రోడ్డును పడ్డాను. ఈ అమ్మది ఇంకా రాహు దశ ఒక పీడకల కన్నానా,
పీడకల 18 సంవత్సరాలు ఒక పీడకల కన్నానా మంచి ఎంజాయ్మెంట్ రాహు దశ అంటే ఇది అమ్మంది ఇంకా డ్రీమ్స్లోకి మధురమైన డ్రీమ్స్లోకి తీసుకెళ్ళిపోతుంది, మధురమైన అమ్మాయిల దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఏది నిజం కాదు అక్కడ, అంతా ఊహలు భ్రమలు. ఆ భ్రమలో మనసు వచ్చిందంటే ఇంకా మనసు చచ్చిపోయినట్టే. ఇంకా అది భ్రమలో మనసు అంటే ఇదండి, భ్రమలో మనసు అంటే ఇదే. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. శ్రీ మాత్రే నమః.